దశరథ్కు నిజం చెప్పిన దాసు దీప ద్వారా సుమిత్రను కాపాడుకుని జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన దశరథ్. స్టోరీ అయితే చాలా బాగుండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక జ్యోత్స్న అయితే సుమిత్రకు నిజం చెప్పే ప్రయత్నం చేసిందని ఇంట్లో అందరికీ అర్థమైపోయింది. ఎందుకు చెప్పావంటే ఎవరో ఒకరు చెప్పాల్సిందే కదా. నేను జ్యూస్ ఇద్దామని వెళ్ళినప్పుడు మమ్మీ అలా మాట్లాడింది. ఏంటి అందరూ నన్ను ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారని. అందుకోసం అని చెప్పి నేను మమ్మీకి నిజం చెప్పాలనుకున్నాను. కానీ నేను చెప్పేలోపే మమ్మీ నిద్రపోయింది అని అంటే లేచుంటే ఏమయ్యేది? వదిన చనిపోయిండేది. కన్న తల్లి మీద నీకున్న బాధ్యత ప్రేమ ఇదేనా అని చెప్పేసి ఈ కాంచన గట్టిగానే తిడుతుంది. ఇక అయిపోయిన తర్వాత పారిజాతం అయితే జ్యోత్స్నతోటి ఏం చేస్తున్నావో ఏంటో అర్థమవుతోందా నీకు? అసలు చెయ్యొద్దన్న పనే చేస్తావు. సుమిత్రని చంపాలని చెప్పి ఎందుకే కంకణం కట్టుకున్నావు? ఇప్పుడు నీ గురించి నిజం బయటపడిపోతుంది అంటే ఎవరి ప్రాణం తీటాకైనా నువ్వు వెనకాడవా అని చెప్పి తిడుతుంది. ఇక ఇక్కడ అందరూ బాధపడుతూ ఉండగా దీప అయితే కార్తీక్తో ఒకటే అంటుంది, బావా ఇది కావాలని చెప్పి జ్యోత్స్న చేసిన పని, అమ్మని చంపటానికే చేసింది అంటే ఏం మాట్లాడుతున్నావు దీప అంటాడు కార్తీక్. అవును బావా, అమ్మని చంపటం కోసమే జ్యోత్స్న ఈ ప్రయత్నం చేసింది. అమ్మ ఉంటే ఖచ్చితంగా బోన్ మ్యారో ఇవ్వాలి, అలాంటి పరిస్థితి రాకూడదు అన్నా, రేపు బ్లడ్ టెస్ట్లో తను సుమిత్ర గారి కూతురు కాదు అనే నిజం బయటపడకూడదు అన్నా మా అమ్మ ఉండకూడదు. అందుకోసమే ఇలాంటి ప్రయత్నం చేస్తుందంటే నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమనే అనిపిస్తోంది దీప. నిజంగానే జ్యోత్స్న ఇంత పని చేస్తుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. అసలు ఇంత కఠినంగా ఉంటుంది, ఇంత కఠినంగా ఆలోచిస్తుంది అని కూడా నేను అనుకోలేదు అని అంటాడు. ఇక ఇక్కడ పారిజాతం జ్యోత్స్నతోటి నిన్ను ఈ గండం నుంచి బయటపడేయాలి అంటే ఒక్కరి వల్లే అవుతుంది, వాళ్లనే పిలిపిస్తాను అంటుంది. ఎవరి వల్ల? ఎవరు నన్ను ఈ గండం నుంచి బయటపడేయగలరు? అసలు నువ్వేం చేయబోతున్నావో నాకు ముందు చెప్పు అంటే నీకు చెప్పాల్సిన పని లేదు, ఇప్పటి వరకు చేసింది చాలు, సైలెంట్గా ఉండు అని చెప్పని తిడుతుంది. ఇక వెంటనే దాసుకి ఫోన్ చేస్తుంది పారిజాతం. దాస్ అప్పుడే శ్రీధర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి తన కొడుకు చేసిన దానికి క్షమాపణలు అడుగుతాడు. అల్లుడైనా కొడుకైనా వాడే అనుకుని వాణ్ణి కాస్త నువ్వు దారిలో పెట్టు బావా, ఇక వాడి బాధ్యత నీదే, వాణ్ణి సరిచేయాల్సినటువంటి పరిస్థితి నీదే బావా అని చెప్పని అంటాడు. దాస్ అయితే మనుషులు తప్పు చేయకుండా ఉండరు, చేసిన తప్పును తెలుసుకోవటం గొప్పతనం. అలా తెలుసుకున్న మరుక్షణం ఆ మనిషి పశ్చాత్తాపడతాడు, తనలో తను ఆలోచిస్తాడు అని చెప్పని అంటూ భోంచేసి పడుకోబావా అంటే వద్దు, నేను మీ కళ్ళల్లోకి సూటిగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, రేపు పొద్దున్న వస్తాను అని చెప్పి ఇక దాస్ వెళ్ళిపోతాడు. ఇక వెంటనే శ్రీధర్ అయితే అల్లుడు గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఏంటండి అంటుంది కావేరి. రేపు సాయంత్రం చెప్తాను అంటాడు శ్రీధర్. ఇక దాస్ అక్కడి నుంచి బయలుదేరి గుడి దగ్గరకు వెళ్తాడు. శివక్షేత్రంలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఇది? అసలు ఇంత బాధ్యతని, ఇంత బరువుని నా నెత్తిన పెట్టావు, ఈ నిజాన్ని బయట పెట్టి నా ప్రాణం వదిలేయాలన్నంత బాధగా ఉంది. ఇలాంటి కూతుర్ని నాకిచ్చావు, దాన్ని తీసుకెళ్లి ఆ ఇంట్లో వేశావు, ఏంటో నీ లీలలు అర్థం కావట్లేదు శివయ్య అంటూ ఉండగానే పారిజాతం దగ్గర నుంచి దాస్కి ఫోన్ వస్తుంది. అమ్మా చెప్పు అంటే ఎక్కడున్నావురా అంటుంది. నేను గుళ్ళో ఉన్నానమ్మా, ఇప్పుడే ఇందాకే హైదరాబాద్ వచ్చాను అని అంటాడు. అయితే నువ్వు అర్జెంటుగా నన్ను కలవాలి, ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను అంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనగానే నేను చెప్తాన్రా అని చెప్పి పారిజాతం దాసుని కలవడానికి వెళ్తుంది. ఇక దాసు పారిజాతంతో చెప్పమ్మా ఏమైంది, ఎందుకు సడన్గా ఈ టైంలో నన్ను కలవాలనుకున్నావు అని అనగానే ఇక అప్పుడే పారిజాతం ఫోన్ మోగుతుంది. గ్రాని నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పు నాకు అంటే నోరు మూసుకునుండవే, నోరు మూసుకునుండు అని చెప్పని అంటుంది. ఏంటమ్మా ఏమైంది, ఎవరు అని అంటే జ్యోత్స్న ఫోన్ చేస్తోందిరా అంటుంది. ఏమైందమ్మా, ఎందుకు జ్యోత్స్న అంత కంగారుగా ఉంది అనగానే ఎందుకు కంగారుగా ఉండదు, సుమిత్రని చంపాలనుకుంటున్నప్పుడు కంగారుగా ఉండదా ఏంటి అంటే వదిన్ని చంపాలనుకుంటోందా, ఎందుకు అని అడుగుతాడు దాసు. ఎందుకంటే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్, ఆ విషయం బయటపడకుండా ఆ రోగం నయం చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోన్ మ్యారో ఇవ్వాలట, అది కూడా జ్యోత్స్నే ఇవ్వాలి. ఇప్పుడు జ్యోత్స్న తన కన్న కూతురు కాదని బయటపడిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. అందుకోసం అని చెప్పి జ్యోత్స్న పారిపోయే ప్రయత్నం కూడా చేసింది. ఈలోపు కార్తీక్ గడికి అడ్డంగా దొరికిపోయింది. ఇక ఇప్పుడేమో సుమిత్రని చచ్చిపోవాలి అని చెప్పేసి కోరుకుంటోంది. అందుకే సుమిత్రకి నిజం చెప్పే ప్రయత్నం కూడా చేసింది అని అనగానే ఎందుకు జ్యోత్స్న ఇలా తయారైంది, వారసురాల్ని చంపాలని చూసింది, ఇప్పుడు మళ్ళీ ఇలాగా అంటాడు. ఏంటి వారసురాల్ని చంపాలని చూసిందా, వారసురాలెవర్రా అని అంటే ఏం లేదులేమ్మా ఏదో అన్నాను అని అనగానే ఇప్పుడు నేను నిన్ను ఒక విషయం గురించి మాట్లాడటానికి రమ్మన్నాను అంటే ఏంటమ్మా అంటే ఇప్పుడు మనం నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది దాసు అంటుంది.
ఇప్పుడు నిజం చెప్తే జ్యోత్స్న పరిస్థితి ఏంటో ఆలోచించావా? జ్యోత్స్న దాన్ని తీసుకోగలుగుతుందా? మనల్ని బ్రతకనిస్తుందా అని చెప్పని అంటాడు. అదేంట్రా అంటే, హ, నిజం ఎక్కడ బయట పెడతానోనని నన్ను చంపాలనుకుంది నీ మనవరాలు. అలాంటిది నిన్ను మాత్రం వదులుతుందనుకుంటున్నావా ఈ నిజాన్ని బయట పెడితే అని అంటాడు. దాంతో ఒక్కసారిగా నిన్ను చంపాలనుకుంది జ్యోత్స్న. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటుంది పారిజాతం. అవునమ్మా, నన్ను రాడ్తో కొట్టి చంపాలనుకుంది. ఊరి చివరికి ఎక్కడికో తీసుకుపోయింది కూడా. అక్కడి నుంచి ఎవరో మహానుభావుడు నన్ను కాపాడాడు. లేకపోతే ఈ రోజు నీ కొడుకు నీ కళ్ళ ముందుండేవాడు కాదు. ఎక్కడ నిజాన్ని బయట పెడతానోనని చెప్పి భయపడి జ్యోత్స్న పనిచేసిందంటే నిజం బయటపడేది ఏముందిరా? తను శివనారాయణ గారి కూతురని బయటపడుతుంది, మనవరాలు కాదని బయటపడుతుంది. అంతేగా అంటే, కాదమ్మా, ఈ ఇంటి వారసురాలు ఎవరు అనేది కూడా బయటపడుతుంది కదా అంటాడు. అంటే ఆ వారసురాలు ఎవరో నీకు తెలుసా? ఇంత చేసిన తర్వాత జ్యోత్స్నని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదురా. ప్రాణాలు తీయటానికి వెనకాడని మనిషిని ఇంకా మనం కప్పిపుచ్చాలంటావా అంటే, నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు కప్పిపుచ్చింది చాలు. ఇక ఇలా తీసుకుంటూ పోతే శివనారాయణ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అంతం చేయటం తప్ప వేరే దారే కనిపించట్లేదు. చేద్దామా ఆ పని? చెప్పమ్మా, చేద్దామా? ఆయన నేను తప్పు చేసే వరకు కూడా నన్ను దశరథ అన్నయ్యకి సమానంగా చూసుకున్నారు. కానీ నేను తప్పు చేసి ఆయనకి నేను దూరం అయిపోయాను. దానికి శిక్షగా ప్రతిగా నువ్వేం చేసావు? వాళ్ళ ఇంటి వారసత్వాన్ని చిన్నభిన్నం చేసేసావు అని చెప్పని అంటే, అదేరా, ఇప్పుడు జ్యోత్స్న విషయం బయట పడకూడదు, కానీ సుమిత్ర బతకాలి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటే, నాకు అర్థమైంది. ఏం చేయాలో నేను చేస్తాను, నువ్వు మాట్లాడుకో. జ్యోత్స్న విషయం కూడా బయటికి రాదు అని చెప్పేసేసి దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన దాసు దశరథ్కి ఫోన్ చేస్తాడు. దశరథ్, చెప్పు దాసు, ఎక్కడున్నావు అని అంటే, ఇప్పుడే విషయం తెలిసింది బావా. తెలిసిందన్నయ్య, అర్జెంటుగా నిన్ను కలవాలి అంటాడు. ఏంటి దాసు అంటే, అర్జెంటుగా నిన్ను కలవాలన్నయ్యా అని అంటాడు. సరే వస్తున్నాను అని చెప్పి ఇక దశరథ్ అయితే దాస్ చెప్పిన చోటికి వెళ్తాడు. ఇక అక్కడ దాసు దశరథ్ చేతులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి దాసు, ఎందుకు, ఏమైంది, ఎందుకలా బాధపడుతున్నావు అని అంటాడు. అన్నయ్య, నా కుటుంబం నీ కుటుంబానికి చాలా పెద్ద ద్రోహం చేసింది. మా అమ్మ చేసిన పాపం ఇప్పటికీ మమ్మల్ని వెంటాడే పరిస్థితి వచ్చింది. అందుకే కాశీ వెళ్ళి జైల్లో ఉన్నాడు అని అంటే, ఏం జరిగింది దాసు, నాకు అర్థమయ్యేలా చెప్పంటే, వదిన్ని ఇప్పుడు మనం బ్రతికించుకోవాలంటే మనకు కావాల్సింది జ్యోత్స్న కాదన్నయ్యా, దీప అని అంటాడు. అదేంటి, జ్యోత్స్నే కదా సుమిత్ర కూతురు, మరి జ్యోత్స్న బోన్ మ్యారోనే కదా సుమిత్రకి ఇవ్వాల్సింది అంటే, కాదన్నయ్యా, సుమిత్ర వదిన కూతురు జ్యోత్స్న కాదు. జ్యోత్స్న నా కూతురు, నా కన్న కూతురు. మా అమ్మ స్వార్థానికి నీ కన్న కూతురు బలైపోయింది. నీ కన్న కూతురు ఇంట్లో నుంచి బయటకు గెంటెయ్యబడింది అని అనగానే నాకేం అర్థం కావట్లేదు దాసు. దీపలా కాపాడుతుంది అంటే, ఎందుకంటే దీపే నీ కన్న కూతురు కాబట్టి, నువ్వు కన్నది దీపని కాబట్టి. మా అమ్మ చేసిన పని వల్ల దీప మీకు దూరమైంది. కానీ విధి చాలా బలమైందన్నయ్య, అందుకోసమే తిరిగి తన కుటుంబం దగ్గరికి భగవంతుడు దీపని చేర్చాడు అని అనగానే ఇక దశరథ్, నాకేం అర్థం కావట్లేదురా అంటే, జరిగింది మొత్తం చెప్తాను విను అంటూ ఇక గతంలో జరిగినటువంటి కథ మొత్తాన్ని కూడా దశరథ్కి వివరిస్తాడు దాస్. అయితే దశరథ్ అదంతా విని, ఇంత జరిగిందా? ఆ రోజున నిన్ను జ్యోత్స్న చంపడానికి కారణం ఇదేనమాట. చంపాలి అని ప్రయత్నిస్తూ ఉండగా చూసిన నేను నిన్ను కాపాడుకోగలిగాను. అప్పటి నుంచి నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావని అర్థమైంది. కానీ ఈ హడావిడిలో పడి నేను అడగడం మర్చిపోయాను అని అనగానే, ఆ రోజు నన్ను కాపాడింది నువ్వేనా అన్నయ్యా? ఎంత మంచివాడవన్నయ్యా అని అంటాడు దాసు. ఇక అయిపోయిన తర్వాత ఇప్పుడు దశరథ్, అయితే ఇప్పుడు దీప అసలు వారసురాలను బయట పెట్టేద్దామంటే, వద్దనయ్యా, నువ్వే ఆలోచించి చూడు, అసలు వారసురాలను బయటపడితే అంటూ ఉండగానే దాసుకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. చెప్పు కార్తీక్, చెప్పలుడు అని చెప్పని అంటాడు. మావయ్య, నాకెందుకో ఇప్పుడు మావయ్యతో నిజం చెప్పటం కరెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే దీప బోన్ మ్యారో ఇవ్వాలి అంటే కనీసం ఎవరో ఒకరికి నిజం తెలిస్తే వాళ్ల సహాయంతో మనం సుమిత్రత్తకి బోన్ మ్యారో ఇప్పించొచ్చు అనగానే వెంటనే దశరథ్, అరే, నేను నీకు లొకేషన్ పెడుతున్నాను, అర్జెంటుగా అక్కడికి రా అని చెప్పని అంటాడు. మావయ్య నువ్వు అంటే, రారా అంటాడు దశరథ్. వెంటనే కార్తీక్ అక్కడికి వస్తాడు. మావయ్య అది అంటూ చెప్తూ ఉండేసరికి దశరథ్, నాకంతా తెలుసు, ఇప్పుడే దాస్ చెప్పాడు అనగాని, చెప్పేశావు మావయ్య అంటాడు. అవునరా, చెప్పకపోతే సుమిత్ర వదిన బతకదు కదా అని చెప్పని అంటే, అవును, అత్తని బ్రతికించుకోవటానికి ఇక మావయ్యకి నిజం తెలియాలి అని చెప్పేసేసి నేను నిజం చెప్పాను, నిజం చెప్దామన్నాను. కానీ ఈలోపే నువ్వు చెప్పావంటే చెప్పాలిరా, చెప్పకపోతే ఇప్పుడు వదిన ఎలా బ్రతికించుకుంటాం అని అంటూ ఉండగా అప్పుడు దశరథ్, అయితే సుమిత్రకి నిజం చెప్దాం కార్తీక్ అంటే, వద్దు మావయ్య, ఎట్టి పరిస్థితుల్లో అత్తకు నిజం తెలియకూడదు, కానీ అత్త బ్రతకాలి.
జ్యోత్స్న తనే వారసురాలన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే అత్త తను ఇన్నాళ్ళు పెంచుకున్న బిడ్డ తన కన్న బిడ్డ కాదు అని తెలిస్తే తట్టుకోలేదు మావయ్య, నువ్వు ఆ విషయం ఆలోచించు అని అంటాడు. దాంతో ఒక్కసారిగా ఇక దశరథ్ నిజమే కార్తీక్ అంటే, సరే మావయ్య నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేయండి, మొత్తమంతా చక్కగా సెట్ అయిపోతుంది అని చెప్పి కార్తీక్ అయితే ప్లాన్ చెప్తాడు. దాంతో ఇక దాసు దశరథ్ ఇద్దరు కూడా సరే అని చెప్పనంటారు. ఇక అలా అన్న తర్వాత డాక్టర్ హారికతో మాట్లాడి బోన్ మ్యారో జ్యోత్స్నది తీసుకోకుండా తీసుకున్నామని చెప్పి అబద్ధం చెప్పిస్తారు. ఎందుకంటే జ్యోత్స్నకి మత్తిచ్చి ఆ స్పాట్లో జస్ట్ చిన్న హోల్ చేసి ఇక అక్కడి నుంచి బోన్ మ్యారో తీసినట్టుగా చెప్తారు. తనకి ఏమాత్రం కూడా పెయిన్ లేకుండా మొత్తం బోన్ మ్యారో ఇచ్చాను తాను అన్న ఫీలింగ్లోకి తనని తీసుకెళ్తారు. ఇట్నుంచి దీప దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి అది కుదరదు అని హారిక అంటుంది. దాంతో ఇక దీప దశరథ్ దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నన్ను ఏమి అనను అంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఏంటో చెప్పమ్మా అంటాడు దశరథ్. నేను అబార్షన్ చేయించుకుంటాను నాన్న, నా బిడ్డని త్యాగం చేసి నా తల్లిని కాపాడుకుంటాను అంటుంది. అమ్మా చూస్తూ చూస్తూ ఈ మాట నేను చెప్పలేను అంటే, పర్వాలేదన్నయ్య అంటూ కాంచన వస్తుంది. కాంచన అనగానే, ఇప్పుడే నిజం తెలుసుకున్నానన్నయ్య, మన కుటుంబానికి ఎంత ద్రోహం జరిగింది అనగానే ఇది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదు అని అంటాడు దశరథ్. పెట్టనున్నయ్య, ముందు వదిన్ని కాపాడుకుందాం, పర్వాలేదు మళ్ళీ బిడ్డని భగవంతుడు ప్రసాదిస్తాడు, లేకపోతే మా వదినే నా వారసురాలు అనుకుంటాను, నా కోడలికి కన్న బిడ్డ అనుకుంటాను అని అంటూ ఉంటే ఇక కాంచన గొప్పతనానికి దశరథ్ అయితే చాలా సంతోషపడిపోతాడు. ఇక హారిక వీళ్ళ దగ్గరికి వచ్చి, చూడండి మీరెవరూ కంగారు పడకండి, దీపకు ప్రెగ్నెన్సీ తీసేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, మ్యాక్సిమం దీప హెల్త్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను అంటూ బోన్ మ్యారో తీయటానికి ఇక హారిక అయితే అరేంజ్మెంట్స్ చేస్తుంది. జోసర్ దీప దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత ఇటు నుంచి సుమిత్రకు సర్జరీ చేస్తారు. దీప బోన్ మ్యారోని జాగ్రత్తగా సుమిత్రకు అరేంజ్ చేసి మొత్తానికి సుమిత్ర బ్లడ్ క్యాన్సర్కి ఒక ముగింపు పలుకుతారు. జ్యోత్స్న తనే బోన్ మ్యారో ఇచ్చాను అన్నట్టుగా ఫీల్ అయిపోతూ అందరి ముందు నా తల్లిని కాపాడుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ సుమిత్ర ఎలా కాపాడబడిందనేది జ్యోత్స్నకు అర్థం కాదు. ఎందుకంటే వెనక ఇదంతా నడిచిందని జ్యోత్స్నకు తెలియదు కదా. దాంతో ఇక పారిజాతం జ్యోత్స్న మాత్రం అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు, మాయా మంత్రం జరిగిందో ఏంటో తెలియట్లేదు అనగానే, ఎవరో వారసురాలున్నారే, వాళ్ళు ఎవరో ఇక్కడెవరికో తెలుసు, వాళ్ల సహాయంతోటే సుమిత్రని వాళ్ళు కాపాడుకున్నారు, ఆ వారసురాలు ఎవరు అనేది తొందరలో నేను కనిపెడతాను అనగానే, నీకు నిజం తెలిస్తే ఊరందరికీ చెప్తావు అని చెప్పని అంటుంది. నేను చెప్పాల్సిందే ఉందే, ఆల్రెడీ నాకు తెలిసి ఈ ఇంట్లో 2-3కి ఆ నిజం తెలుసు అనుకుంటున్నాను, ఆ వారసురాలు ఎవరో తెలుసు అనుకుంటున్నాను, వాళ్ల సాయంతోనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, నీకు అర్థం కాలేదేమో, నాకు బాగా అర్థమైంది అంటుంది పారిజాతం. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగితే బావున్ను అని మీకు అనిపిస్తే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. కామెంట్స్లో వీడియో అంటే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.